హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. హ్యాపీ వీకెండ్. మీ అందరికీ మీకోసం అయితే ఒక తాజా వార్తను తీసుకొచ్చాను. హైదరాబాద్లోని మెట్రో విస్తరణ పనులు చకచక కార్యక్రమాలు షురు అయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దగ్గర 7 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కొత్త మెట్రోను స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని కూడా మెట్రో అధికారులు సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మన వాట్సాప్లో డీపీలు కాదు రయ్యో. సో అంటే ఏరియల్ వ్యూ దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు చాలా పెద్ద ఫ్లైఓవర్ కూడా షురు అవుతుంది. మరి ఈ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్లో మెట్రో ట్రాక్ రాబోతుందంట. చూద్దాం, వెయిట్ అండ్ సీ రాజ్యమా. ఏం లేదులే, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో 7 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి అన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అంటే కిలోమీటర్కి ఒక మెట్రో స్టేషన్ చొప్పున. మరి ఎక్కడెక్కడ స్టేషన్స్ స్టాప్స్ ఇప్పుడే తెలుసుకోవాలి ఉందా? ఇంకా షురువే కాలి, ఇక అప్పుడేం తెలుసుకుంటాం. అయితే ఇప్పటి వరకు అయితే చింతలకుంట మెట్రో స్టేషన్ ఒకటంట. ఇక నెక్స్ట్ ఏడో మనకైతే తెలియదు. ఇక భాగ్యలత, ఆటోనగర్, వనస్థలిపురం అట్లా ఇష్టం వచ్చినట్టు మనం అనుకోవద్దు. బట్ మెట్రో అధికారులు దాని యొక్క ప్లానింగ్స్, స్టేషన్స్ ఎక్కడెక్కడ ఏంటనేది ఫ్యూచర్లో ఆలోచించుకొని చెప్పేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఈ మెట్రో పనులు వేగవంతంగా అయినాయి అనుకో, అబ్బా రేసు గుర్రం చెంక అట్లా స్పీడ్గా ఉంటుంది కదా జర్నీ. అంటే చాలా వరకు హైదరాబాద్లోని ట్రాఫిక్ కాంక్షలు తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఇప్పటివరకే దానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులు, కార్యక్రమాలు, ఇక ప్లానింగ్స్ అన్నీ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అర్రే ఇంకేంది. సో వీళ్ళని ఎంత తొందరగా కోరుకుందాం బాస్. ఓ బిగ్ బాస్, జల్దీగా పనులు అయ్యేటట్టు మనం కోరుకుందాం, అంతేనా? లవ్ యూ ఆల్, లవ్ యూ టూ మై డియర్ పబ్లిక్. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. వింటున్న లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోపుగడు వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు సెలవు, నమస్కారం.